అందరికీ నమస్తే. సో అటవీ శాఖ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 50,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అప్లికేషన్ అయితే ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి గైస్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అయితే. అండ్ ప్రాజెక్ట్ టైటిల్, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అయితే నేనైతే పైన అయితే మెన్షన్ చేశాను. అండ్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ మీ పేరు అయితే ఫిల్ చేయండి. అండ్ ఫాదర్ రాసిపోయిన మీ ఫాదర్ నేమ్ అయితే ఫిల్ చేయండి గైస్ ఆడ. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, దాంతోపాటు కేటగిరీ అండ్ అడ్రస్ అయితే విత్ పిన్ కోడ్ అయితే మెన్షన్ చేయాలి గైస్. అండ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అయితే మెన్షన్ చేయండి. అండ్ మీరు ఎంతవరకు అయితే చదువుకోండి, మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇయర్, సబ్జెక్టు, డిగ్రీ, యూనివర్సిటీ, పర్సంటేజ్ ఎంత వచ్చింది అన్నీ అయితే ఫిల్ చేయండి గైస్. అండ్ డేట్, సో ఇక్కడ డేట్ అయితే 19/6/2026 అయితే మెన్షన్ చేయండి. సో మీరు ఎక్కడి నుంచి అయితే అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి గైస్. అండ్ రైట్ సైడ్ అయితే మీ సిగ్నేచర్ అయితే పెట్టి, సో ఈ కాపీని అయితే జీరాక్స్ అయితే తీసుకోండి గైస్. దీన్ని అయితే మన ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే క్యారీ చేయాలి. అండ్ సో దీనికైతే రీసెర్చ్ అసోసియేట్ 1కి అయితే 35 దాకా అయితే మ్యాక్సిమం ఏజ్. అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్కి అయితే 20 years వరకు అయితే ఎలిజిబిలిటీ గ్యాస్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి అప్ టు 5 years దాకా అయితే ఏజ్ రిలాక్సేషన్ అవుతుంది గ్యాస్. అండ్ ఎవరైతే షెడ్యూల్డ్ క్యాస్ట్, ట్రైబల్ అండ్ ఉమెన్, దివ్యాంగ్ అండ్ ఓబీసీ అప్లికెంట్స్, సో 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఉంది గైస్. సో ఇటు బస్సులు అయితే మిస్ అవ్వద్దు. సో ఈ ఇంటర్వ్యూ వచ్చేసి 19/6/2026 10 AM అయితే స్టార్ట్ ఉంది గైస్. సో మీరైతే 1 hour బిఫోర్ అయితే అక్కడైతే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఈ ఇంటర్వ్యూ వచ్చేసి జబాల్పూర్లో అయితే ఉంటుంది గైస్. సో ఈ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి జబాల్పూర్లో ఉంటుంది. అలా 4 to 5 members మీ ఫ్రెండ్స్ అనుకొని అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి గైస్. సో ఈ రిక్రూట్మెంట్లో అయితే రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్. సో ఇది 3 years ఆఫ్ కాంట్రాక్ట్ జాబ్ గైస్. సో జస్ట్ ఇంటర్వ్యూ మాత్రం ఉందని అయితే వీడియో చేస్తాను గైస్. సో మీ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి 19th రోజు అయితే. అండ్ సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అయితే 3 to 4 పోస్టులు అయితే ఉన్నాయి గైస్. సో అవి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫస్ట్. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ గైస్. ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్కి అయితే ఫస్ట్ క్లాస్ BSc ఇన్ బాటనీ, లైఫ్ సైన్సెస్, ఫారెస్ట్రీ అయితే కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది గైస్. దీనికి పర్ మంత్ వచ్చేసి 22,000 ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంటుంది. సో హౌస్ రెంట్ అలవెన్స్ అయితే ఎలాంటి అయితే ప్రొవైడ్ చేయరు. సో 3 years కాంట్రాక్ట్ గైస్. అండ్ సెకండ్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోకి అయితే ఫస్ట్ క్లాస్ MSc ఇన్ ప్లాంట్ బయోటెక్నాలజీ, ఫారెస్ట్ బయోటెక్నాలజీ, జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడ్, ప్లాంట్ లైఫ్ సైన్సెస్లో అయితే MSc కంప్లీట్ చేసి అయితే ఉండాలి గైస్. అండ్ దీనికి శాలరీ వచ్చేసి 24,000 పర్ మంత్ ఉంటుంది. అండ్ ఎలాంటి హౌస్ రెంట్ అలవెన్స్ అయితే ప్రొవైడ్ చేయరు గైస్. ఇది కూడా 3 years ఆఫ్ కాంట్రాక్ట్ జాబ్. సో మిస్ అయితే చేసుకోకండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోషిప్. దీనికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అండ్ శాలరీ వచ్చేసి 24,000 పర్ మంత్ అయితే ఉంటుంది. అండ్ దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ MSc న్యాచురల్ ఆర్ మెరైన్ సైన్సెస్, ఈకాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ గైస్. సో ఇది కూడా 3 years ఆఫ్ కాంట్రాక్ట్. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలో. దీనికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు గైస్. ఫస్ట్ క్లాస్ MSc ఫారెస్ట్రీ, అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, బాటనీ, దీంట్లో అయితే MSc కంప్లీట్ చేసిన వాళ్ళకి అయితే 20,000 పర్ మంత్ శాలరీతో 3 years ఆఫ్ కాంట్రాక్ట్ జాబ్ అయితే ఇస్తారు గైస్. అండ్ మిగతా పోస్టులకి అయితే మిగతా పోస్టులు కూడా ఉన్నాయి గైస్. అవైతే చూద్దాం. వాటికైతే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి గైస్. అవైతే టాప్లో వచ్చేసి 1 రీసెర్చ్ అసోసియేట్, ఇదైతే PhD కంప్లీట్ చేసిన వారైతే ఎలిజిబుల్ గైస్. వాళ్ళకైతే 50,000 పర్ మంత్ అయితే 3 years పాటు అయితే వస్తుంది. అండ్ సో ఈ క్వాలిఫికేషన్ అయితే చాలా తక్కువ మంది ఉంటారు గైస్. సో తప్పకుండా అటెండ్ అవ్వండి. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే మీ సర్టిఫికేట్స్ అన్నీ అయితే తీసుకెళ్ళాలి. దాంతోపాటు ఒక పాస్పోర్ట్ సైజు అండ్ మీరైతే ఏదైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేశారో అది కూడా తీసుకొని అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి గైస్. సో రిజిస్ట్రేషన్ అయితే 9 AM to 10 AM మధ్యలో అయితే ఉంటుంది గైస్. సో తర్వాత 10:30 తర్వాత అయితే ఇంటర్వ్యూకి అయితే ఎలో అయితే చేయరు గైస్. సో బిఫోర్ 10 అయితే ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. సో ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.